హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ ఉల్లిపాయ కారంతో కాకరకాయ ఫ్రై అండి. ఈ ఉల్లిపాయ కారంతో కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 వీక్ కంటే ఎక్కువ రోజులు మనం దీన్ని నిల్వ చేసుకోవచ్చు. సో ఈ ఉల్లిపాయ కారంతో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. దీనికి ముందుగానే ఒక పావు కేజీ కాకరకాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి పోపు దినుసులు వేయాలి. జీలకర్ర, మినపగుండ్లు ఇవి వేసిన తర్వాతకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఇప్పుడు దీనికి మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసుకోండి. నార్మల్గా అయితే ఒక పావు కేజీకి ఒక 2 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ సరిపోతాయండి. ఈ ఉల్లిపాయ కారాన్ని పచ్చి ఉల్లిపాయలతో చేసుకుంటే ఉల్లిపాయ స్మెల్ వస్తుంది, తినేటప్పుడు అంత బాగా అనిపించదు. అలా కాకుండా ఇలా ఒక 5 మినిట్స్ ఉల్లిపాయలను వేయించుకొని వీటిని మిక్సీ చేసుకొని ఉల్లిపాయ కారంతో మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 5 మినిట్స్ ఈ వేడి చల్లారిన వరకు ఇలా పక్కన పెట్టుకున్నాము వీటిని. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాకరకాయ ముక్కల్ని వేసుకున్నామండి. దీనికి ఈ కాకరకాయ ఫ్రైకి మనము ఐరన్ కళాయి యూజ్ చేస్తే అడుగంటకుండా చక్కగా మనకి ఫ్రై అవుతాయండి. ఈ మొత్తం కూడాను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే అవి డీప్ ఫ్రై అవుతాయి, అసలు బాగోవు. సో అది చక్కగా ఫ్రై అవుతుంటే దీన్ని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని మనం మిక్స్ చేసుకున్నాము. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మొత్తాన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని, అలాగే కొన్ని ధనియాలు, కొన్ని 4 లేదా 5 ఎల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. ఎన్ని వెల్లిపాయలు వేసుకుంటే అంత చాలా టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయలు. అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది. దానికి సరిపడా ఉప్పు, అలాగే దీనికి ఎక్కువ కారం పడుతుందండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. అలాగే పసుపు. ఎల్లిపాయలు వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది. మధ్య మధ్యలో వీటిని తిప్పుకోవాలి. లేదంటే కింద అడుగునుండి మాత్రమే ఫ్రై అయ్యి పైనుండి మాత్రం ఫ్రై అవ్వకుండా అలానే ఉండిపోతాయి. వీటిని తిప్పుకుంటూనే ఉండాలి, లేదు అంటే చక్కగా అన్నీ మాత్రం ఫ్రై అవ్వవు. సో ఇలా తిప్పుకుంటూ ఉండి మనకి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని మనం ఉల్లిపాయ కారాన్ని మొత్తాన్ని పట్టుకున్నాము. ఈ ఉల్లిపాయ కారాన్ని కచ్చా పచ్చగా పట్టుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయండి. మరీ డీప్ ఫ్రై చేసుకుంటే అలా ముక్క పట్టుకుంటే విరిగిపోయేలాగా ఫ్రై చేసుకోవద్దు. 90% ఆర్ 80% ఫ్రై చేసుకుంటే మెత్తగా ఉంటేనే, ఇలా మెత్తగా ఉన్నంతసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే ఆ కారం అనేది ముక్కలకి పట్టేసి మనకి మెత్తగా ఉంటుంది. కలుపుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. కారం కూడాను ముక్కలకి అన్నిటికీ పడుతుంది. ఇప్పుడు మీరు ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాతకి మీకు ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ మొత్తాన్ని ఇలా కలుపుకున్నాను చూడండి. అంతేనండి, టేస్టీ అండ్ అలాగే చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉండి కాకరకాయ ఫ్రై, ఉల్లిపాయ కారంతో కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది అట్లీస్ట్ ఒక 1 వీక్ కన్నా ఎక్కువే స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే అంతా మనం నూనెలో ఫ్రై చేసాము. చాలా బాగా ఉంటుంది ఇది. సో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.